వర్షం కూడా పడుతుందండి. అందరూ ఇంటికి వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ముఖ్యంగా వేదికను అలంకరించిన సభాపతి అయ్యన్న పాత్రుడు గారికి, కొల్లు రవీంద్ర గారు మినిస్టర్ గారికి, అనిత గారు హోమ్ మినిస్టర్ గారికి, రమేష్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకి, కేఎస్ఎన్ రాజు గారికి, వేపాటి చిరంజీవి గారికి, అలాగే మన దాడివేరు భద్రరావు గారు సీనియర్ లీడర్ వర్యులు వచ్చి ఆశీర్వదించడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు. కోన తాతారావు గారికి, కొట్ని బాలాజీ గారికి, పేలా శ్రీనివాసరావు గారికి, పేలా గోవింద్ సత్యనారాయణ గారికి, ప్రగాఢ్ నాగేశ్వరరావు గారికి, మళ్ళీ బత్తుల తాతయ్య బాబు గారు మన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ వర్యులు, పి విజయ్ కుమార్ గారికి, మళ్ళీ సురేంద్ర గారికి, గండి బాబ్జీ గారికి, బుద్ధ నాగ జగదీశ్వరరావు గారికి, దాడి రత్నాకర్ గారు అన్నకి, మళ్ళీ గాదే శ్రీనివాసరావు గారు, అలాగే మనకి జనసేన నుంచి కూడా సూర్యచంద్ర గారు రావడం జరిగింది. అలాగే ఎక్స్ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ లోరాజు గారు, అలాగే వేదికను అలంకరించిన ఎవరైనా పేర్లు ఇక్కడ లేకపోతే క్షమించండి. వాళ్ళ వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నేను మొట్టమొదట నర్సీపట్న గడ్డ మీద పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. నర్సీపట్నంలో ఇక్కడే రాజేశ్వరమ్మ హాస్పిటల్లో ఇక్కడే మా అమ్మగారు పద్మావతి గారు నాకు జన్మనివ్వడం జరిగింది. ఈ గడ్డ మీద పుట్టడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యకర్తలని వీళ్ళందరినీ కూడా పేరు పేరున శిరసు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఎప్పటికీ ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ గడ్డ మీద మా తాతయ్య గారు లచ్చాపాత్రుడు గారు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. ఆయన్ని ఆశీర్వదించారు. ఆయనతో పాటు వరహాల దొర గారు మా తాతయ్య గారు ఆయన్ని నడిపించి ముందుకు తీసుకెళ్లారు. ఆయన భార్య అయిన మా నాన్నమ్మ గారు చెల్లయ్యమ్మ గారు వాళ్ళు అక్క చెల్లెలు తీసుకుంటే మనకి లక్ష్మి గారు కానీ, సరోజిని గారు కానీ, రామలక్ష్మి గారు కానీ కూడా రాజ్యం పిన్నని ఆమె దగ్గర నేను చదువుకున్నాను. ఆమె కానీ అందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా ఆశీర్వదించి నాకు రాజకీయంగా ముందుకెళ్ళాలి, తను పైకి రావాలని కుటుంబం మొత్తం కూడా నిలబడిన కుటుంబానికి పేరు పేరున శిరసు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే కుటుంబం లేకపోతే మనం లేం. ఇక్కడ పుట్టిన గడ్డ మీద ఉన్న సయోభిలాషులు లేకపోతే మనం లేం. ఈ కుటుంబంలో ఉన్న పెద్దలు చిన్నాళ్ళు కానీ అందరూ అత్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఆశీర్వదించి ముందుకు నడిపించేవారు. ఏ సమయంలో అయినా నేను వేదిక ఎక్కి మాట్లాడుతుంటే వాళ్ళ కొడుకుల కంట నా కొడుకు నా మమ్మల్ని చూసిన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరసు వంచిన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు 2008లో రాజకీయాలకి ఇదే వేదిక మీద ఇక్కడ నేను రాజకీయ స్పీచ్ ఇచ్చినప్పుడు పెద్దలందరూ వచ్చి నువ్వు పైకి వస్తావు, రానున్న రోజుల్లో రాణిస్తావు అని చెప్పినప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఒకటే మాట అన్నారు, నువ్వు చదువుకోవాలి, చదువుకొని అన్ని విధాలుగా కూడా రాజకీయాన్ని అత్యంత ఉన్నత స్థాయిలో తీసుకెళ్లాలి, ఏ మాత్రం అవినీతి లేని రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన ఆశీర్వదించి మొట్టమొదటి నుంచి కూడా పార్లమెంట్ లో మాట్లాడితే బాగుంటుందని చెప్పినప్పుడు నేను పూణేలో చదువుకున్నా కానీ, జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో నడయాడి చదువుకున్నా కానీ, ఇక్కడ గుడిలోలో ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదువుకున్నా కానీ, ఎప్పుడు చదువుకున్నా కానీ, ఎక్కడ చూసినా పేపర్లో నాన్నగారు వార్తలు చదివినప్పుడు కానీ ఎప్పుడన్నా కానీ నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. అయితే వీళ్ళందరికంటే ముందు ఈ రోజు నాకు ఈ స్థానాన్ని కల్పించిన పార్టీ, ఈ పార్టీ కండువా నాన్న చెప్తారు, నేను బతుకున్నంత వరకు ఈ కండువా వేసుకునే ఉంటాను, అలాగే ఆ జెండా కప్పుకునే ఉంటానని చెప్తుంటారు. అదే విధంగా ఈ జెండా ఈ రోజు నాకు గౌరవాన్ని కల్పించింది. ఈ కండువాని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎవడన్నా ఈ కండువాల జోలుకు కానీ, కార్యకర్తల జోలుకు కానీ వస్తే మా మాటలతో, మా అధికారంతో, లేకపోతే రేపు రానున్న రోజుల్లో ఎప్పుడు పోరాడుతూనే ఉంటాము, కార్యకర్తల కోసం అండగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు రత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఇది. నాన్న ఆశీర్వదించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పటికీ మర్చిపోలేను. స్టేజ్ కింద నించొని ఉంటే ఏం విజయ్ మాట్లాడతావా అని అడిగారు. మొట్టమొదట మైక్ ఇచ్చి అవకాశాన్ని కల్పించి వేదిక మీద నించోబెట్టి నువ్వు మాట్లాడి నేను చూసుకుంటానంటే, సార్ చాలా మంది పెద్దలు ఉన్నారు సార్ అంటే ఆయన ధైర్యం ఇచ్చి నాకు యువత రంగాల్లో మాట్లాడుతున్నప్పుడు 2 నిమిషాల టైము, 2 నిమిషాలు అయిపోయింది. అయిపోతే పక్కనున్న స్పీకర్ ఎవరైతే వేదిక మీద ఉన్న పెద్దలు వచ్చి నా భుజాన్ని తట్టి, అప్పుడు ఎర్రన్నాయుడు గారు ఉన్నారు, స్వర్గస్థులు ఎర్రన్నాయుడు గారు ఉన్నారు, అందరూ కూడా
వెంటనే చంద్రబాబు నాయుడు గారు మైక్ తీసుకుని ఇప్పటికీ ఆ వీడియో ఉంటది. ఏమయ్యా, మొట్టమొదటి స్పీకర్ అసెంబ్లీలోనే మేము ఆపం, నువ్వెవడో ఆపడానికి, నువ్వు కంటిన్యూ చేయి విజయ్ అని చెప్పి ఆ రోజు అన్నారు. అదే మాటలు ఇప్పటికీ కూడా నాకు గుర్తున్నాయి. అలాంటి పెద్ద ఆయన్ని నాకు 2014లో గైడెన్స్ ఇవ్వడం, సీటు నేను అడిగాను. ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కానీ ఆయన అన్నారు, రాష్ట్రం బాగుపడాలంటే మన గవర్నమెంట్ రావాలి, కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి అని అంటే, సరే సార్ మీరు ఏం చెప్తే అదే చేస్తానన్నా. ఎప్పుడు అదే మాట అనేవాడిని, నన్ను నమ్ము నన్ను నమ్ము అన్నారు. ఈ రోజు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని విజయానికి ఏమైతే మాట ఇచ్చానో ఆ మాట నిలబెట్టుకున్నాను. ఈ రోజు నీ పని మొదలైంది, నువ్వు స్టార్ట్ చేయాలని చెప్పి నాకు మొన్న చెప్తున్నప్పుడు ఆ రోజు నేను ఒకటే హామీ ఇచ్చాను. సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ జెండాకి కార్యకర్తగా ఒక కూలోళ్ళలాగా నేను ఎక్కడికొచ్చి మీరు పని చేయమని చెప్పినా కూడా నిస్వార్థంగా నించొని ఈ తెలుగుదేశం పార్టీని కాపాడుకునే బాధ్యత తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకున్నాను. నారా లోకేష్ గారు, నేను ఒకటే చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారి గట్టి తత్వం సంకల్పంతో ముందడిగేసి ఆ రోజు 9 నెలల్లోనే పార్టీ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఉక్కు సంకల్పంతో దేశం మొత్తమే కాదు ప్రపంచం మొత్తాన్ని రాష్ట్రంలో చూసే విధంగా చేశారు. నారా లోకేష్ గారు ఇద్దరు డిఎన్ఏతో పుట్టిన వ్యక్తులు. ఈ రోజు నేను చెప్తున్నాను, ఆ భువనమ్మ ఆ అమ్మగారు ఎంత విలువలతో పెంచిన వ్యక్తి అంటే, ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ జెండాను నిలబెట్టి యువగలంలో 3000 కిలోమీటర్ల పైన నడిచి గ్రామాల్లో నడిచి ఎండన్న వాననగా ఏ మాత్రం కూడా అలిసిపోకుండా ముందుకెళ్ళి ఈ రోజు ప్రతి కార్యకర్తకి ఎవడైతే చెయ్యి పట్టుకొని కష్ట సమయాల్లో ఉన్నాడో వాణ్ణి తీసుకెళ్లి పైన నించోబెట్టి నువ్వు అక్కడ కూర్చోవాలరా, అది నీకు కావాల్సిన స్థానం అని చెప్పిన అన్న నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఈ రోజు నాకు బాగా గుర్తు, ఇదే బార్కాస్ అనే వాళ్ళం ఇక్కడ మనకి మీటింగులు జరిగాయి. ఆ మీటింగ్ దగ్గర నందమూరి తారక రామారావు గారు వచ్చినప్పుడు కారులోకి వెళ్ళిపోతుంటే నాన్నగారు తీసుకెళ్లి నా కొడుకు అని చెప్పినప్పుడు ఆయన తీసుకెళ్లి నన్ను ఇక్కడ కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకొని నాతో పాటు వచ్చేస్తావా అని అడిగారు. నాకు ఇప్పటికీ కూడా మాటలు గుర్తు. తర్వాత ఇంటికి తీసుకెళ్లారు, మళ్ళీ కూర్చొని ఫోటో తీపించుకున్నారు. తర్వాత అన్నారు నా కుటుంబం అన్నారు. ఈ రోజు అదే విధంగా నారా లోకేష్ గారు మా అమ్మగారు నాన్నగారు కలిసినప్పుడు ఏమన్నారంటే, ఇది నా కుటుంబం అమ్మా, నేను మర్చిపోతానా చెప్పు అన్నారు. ఎంతకంటే గౌరవం ఏం కావాలి పార్టీలో? కుటుంబంలా చూసుకునే నాయకులు ఉండడం మన అదృష్టం. కుటుంబంలా నడిపించే మన అదృష్టం అని చెప్పి సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. మొన్న ఢిల్లీలో అత్యంత నేషనల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట అనర్గళంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ట్రాన్స్ఫర్మేషన్, ఆయన కష్టం, ఆయన సంకల్పాన్ని చూసినప్పుడు ఆయన్ని ఆదర్శంగా మన యువకులందరూ తీసుకొని రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు సేఫ్ హ్యాండ్స్ లో ఉంది, నారా లోకేష్ గారి హ్యాండ్స్ లో ఉందని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ రోజు నేను ఇంత పొగడదలుచుకోలేదు, ఇది పొగడతలు కాదు, నేను నిజం చెప్తున్నాను. ఎందుకు నేను ఒక మన ప్రెస్ మీట్ లో అన్నాను, మంగళగిరి లాంటి నియోజకవర్గాన్ని ఎంచుకోవాలంటే నాకు కూడా దమ్ము సరిపోదు. ఎందుకు సరిపోదంటే 83 నుంచి మొన్నటి దాకా ఎప్పుడు కూడా గెలలేని నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో నేను గెలుస్తానని వెళ్ళడం, మొక్కు పట్టుకొని నేను గెలుస్తాను అక్కడ కూర్చొని ఒకసారి ఓడిపోయిన తర్వాత ఎంతో మంది వచ్చి నిరాశ కల్పించినా కానీ అక్కడే ఉండి గెలిచి చూపెడతానని చెప్పి అక్కడ జెండా ఎగరేసి అత్యంత ఉన్నతమైన మెజార్టీని తీసుకొచ్చిన అలాంటి నాయకత్వం నేను చెప్తున్నాను. ఏది జగన్మోహన్ రెడ్డిని పులివెందులు వదిలి రమ్మని బయటికి? ఇంపాసిబుల్. రాహుల్ గాంధీని ఆయన్ని ఎక్కడికన్నా వెళ్ళి కష్టమైన నియోజకవర్గంలో ఎక్కడైతే కాంగ్రెస్ గెలదో అక్కడ గెలవమనండి, ఇంపాసిబుల్. కానీ 83 నుంచి గెలలేని నియోజకవర్గాన్ని ఎంచుకొని ఆ నియోజకవర్గంలోని ఈరోజు గెలవడం అనేది చిన్న విషయం కాదని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. అందుకే ఈరోజు నాకు ఎంతో సంతోషం ఉంది. ఏంటంటే, ఒకటి, అయ్యన్న పాత్ర గారు ఆశయాన్ని ఏదైతే ముందుకు తీసుకెళ్లాలనుకున్నారో అది తీసుకెళ్లడం జరిగింది. 2, ఈ నర్సీపట్నం గడ్డకి ఎప్పటికైనా మేము ఇంత మాకు ప్రజలు చేసినందుకు వాళ్ళకి కనీసం వాళ్ళకి గౌరవంగా చెప్పుకునే విధంగా మేము తయారవ్వాలనుకున్నాం.
ఈరోజు మీరందరూ కూడా చెప్పుకునే విధంగా మా ఓడు రాజ్యసభ ఎంపీ స్థానంలో కూర్చున్నాడని చెప్పుకునే విధంగా మీ అందరం కష్టపడినందుకు ఈ గౌరవాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, నారా భువనేశ్వర్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచిన హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అమ్మ పద్మావతి గారు కానీ, అయ్యన్న పాత్రుడు గారు కానీ మమ్మల్ని క్రమశిక్షణతో పెంచారు. ఇప్పటికొచ్చి మేము ఎక్కడా కూడా ఏ పళ్ళెత్తి తప్పు చేయలేదు. తప్పు అంటే ప్రతి మనిషి తప్పు చేస్తాడు, కానీ మేము మాత్రం ఎక్కడ కూడా కుటుంబ పేరు పోగొట్టే విధంగా, పార్టీ పేరు పోగొట్టే విధంగా ఎప్పుడు కూడా తప్పు చేయకుండా ముందుకెళ్తాం. అయితే నేను ఒకటి చెప్పాలి, అంత పేరు మేము గమనించపోవచ్చు, కానీ ఆ పేరుని చెడగొట్టడం మాత్రం ఎప్పుడు చేయమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనం చేసుకుంటూ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు పోరాడిన, నడయాడిన భూమిది. ఇలాంటి భూమి మీద నేను పాదయాత్ర చేశాను. పాదయాత్ర ఇక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ విశాఖపట్నం పాదయాత్ర చేసినప్పుడు నాతో పాటు ఎంతో మంది కలిసి నడిచారు. దాంట్లో పెద్ద పెద్ద ముసలి వాళ్ళు కూడా నడిచారు. దాని నుంచి ఇంతమంది నడిచినప్పుడు నాకు అనిపించింది, వీళ్ళ కోసం ఏం రుణం తీర్చుకోవాలి ఇంత. దాంట్లో ఒక ఆయనకి నేను ఏమైనా డబ్బులు ఇద్దామని ఇలా ట్రై చేస్తూ కూడా నాకు వద్దమ్మా అని చెప్పి గట్టిగా తిట్టడం మొదలు పెట్టాడు నన్ను. అంటే త్యాగాలు చేసి ముందుకెళ్తారు. అరెస్టులు చేసినప్పుడు కూడా మేము ఆ తుప్పల్లో పావులు ఉంటాయని కూడా తెలుసు అందరికి. పావులు ఉంటాయని తెలిసి కూడా అక్కడికి వచ్చేసి ఆ క్రేన్ కి అడ్డంగా పడుకునిపోయారంటే నిజంగా ఆ జన్మంతో రుణపడి ఉండాలి మీ అందరికీ అని చెప్పి సందర్భంగా సవినీయంగా మనవి చేసుకుంటూ, పార్లమెంట్ లో ఎట్టి పరిస్థితుల్లో గలాన్ని వినిపించి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇచ్చిన గైడెన్స్ మీద ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము చేస్తాం. ఇక్కడ పేపర్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనే ఈరోజు ఉత్తరాంధ్రలో మాత్రం ఏదన్నా, రాష్ట్రంలోని ఏ సమస్య అయినా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పి ఎట్టి బస్సులు గలం ఇప్పాలంటే ఎట్టి బస్సులోని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకెళ్తాం. ఈరోజు నాకు నందమూరి తారక రామారావు గారికి అత్యంత ఆజన్మాంతం ఆ కుటుంబానికి రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ, ఈరోజు మనం చూసుకుంటే మన నర్సీపట్నం అభివృద్ధి విషయంలో కానీ, ఈరోజు చేసుకోవడానికి ఉంటుంది. అది నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఏ డిస్ట్రిక్ట్ ని తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నిర్ణయించుకొని ముందుకెళ్తాం. అది కూడా చేస్తూ ఈరోజు నూకాలమ్మ, మరిడమ్మ అమ్మవారు ఆశీర్వాదంతో ఈ స్థాయికి మేము రావడం జరిగింది. ఆ ఇద్దరు అమ్మవారిని ఎప్పటికి కూడా మేము మర్చిపోలేం. అలాగే మేము సృష్టి క్షేత్రాన్ని నిర్మించడం మొదలుపెట్టిన తర్వాత పార్వతీ పరమేశ్వరుల విగ్రహాన్ని ఈ ప్రపంచంలోనే లేనంత ఎత్తుగా పార్వతీ పరమేశ్వరుల విగ్రహం ఈ నర్సీపట్నం ప్రాంతంలో ఉండాలి. ప్రపంచంలోనే అంటున్నాను, నేను దేశం కూడా చెప్పట్లేదు, ప్రపంచంలోనే లేని విధంగా కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అది కట్టిన దగ్గర నుంచి మీ పరిణామాలు చూడండి. మొత్తం నర్సీపట్నం అంతా మంచి జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా కించిత్ కూడా 1% కూడా ఎక్కడా లేదు. నేను చెప్తున్నాను, ఆ చెరువు చాలా చరిత్ర కలిగిన చెరువు. నేను ఊరికే అక్కడ స్థలాన్ని పెట్టలేదు. అక్కడికి వెళ్ళి ఎవరన్నా కానీ అన్ని గుళ్ళు కూడా చెరువు దగ్గర వస్తాయి. మీరు చూడండి, అక్కడే మనకి అప్పుడులో బలి చక్రవర్తి కట్టిన మన బలిఘట్టంలో ఉన్న శివాలయం దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ చెరువు మీద వస్తుంటే ఒక పాజిటివ్నెస్ వస్తుంది. మీరు చూడండి, అక్కడ చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి మీరు సూర్యోదయం అప్పుడు దండం పెట్టుకోండి, మీకు తెలుస్తుంది దాని విలువ, దాని శక్తి ఏంటో. నేను చెప్తున్నాను, మీ అందరికి రాసుకోండి. నేను చెప్తున్నాను, ఈ రోజు ఆ పార్వతీ పరమేశ్వరుల విగ్రహం జోలికి ఎవరన్నా వెళ్తే, నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తాను, భస్మం అయిపోతారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నేను నామినేషన్ వేసిన రోజు కోర్టుకు వెళ్ళాడు. ఇంకంతకంటే దారుణం ఏమైనా ఉంటుందండి? ఈ నర్సీపట్నం గడ్డ మీద నుంచి రాజ్యసభకు వెళ్తున్నారని చెప్పి మీరందరూ ఆనందిస్తుంటే ఈ సైకో బుర్ర ఎలా ఉంటుందంటే, నామినేషన్ వేసిన రోజు కోర్టుకు వెళ్ళడం, నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వాయిదా వేయించుకోవడం, నేను ఈరోజు వస్తున్నానని తెలిసి రేపు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం. ఎందుకంటే దరిద్రపు రాజకీయం ఇంకోటి ఏమైనా ఉంటుందా దేవుళ్ళ దగ్గర? కాబట్టి దేవుళ్ళ జోలికి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. నేను అది మళ్ళీ చెప్తున్నాను, ఏ దేవుడైనా సరే నేను రెస్పెక్ట్ ఇస్తాను, కానీ అక్కడ పార్వతీ పరమేశ్వరుల జోలి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాను. వెళ్ళిన తర్వాత తన్నులు తిన్నారు. అనవసరం తన్నులు తిన్న ఎందుకు అంత బాధ ఏంటి మీకు? నేనైతే అక్కడక్కడే బట్టలు వదిలేసి వెళ్ళిపోతాను, నా భయం సిగ్గేసేస్తుంది. మరి ఇంకా సిగ్గు లేకుండా అలా రోడ్డు మీద ఉండడం మంచిది కాదు. అందుకే నేనేం చెప్తున్నానంటే, పార్వతీ పరమేశ్వరులు విగ్రహం దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో మీరు భక్తితో వెళ్ళండి. మేము మొన్న అరుణాచలం వెళ్ళాం,
నాన్న అమ్మ అందరం కలిసి అన్నదానం చేశాం. అక్కడి నుంచి నీళ్లు తెచ్చి అక్కడ సృష్టి క్షేత్రంలో వేయాలని డిసైడ్ అయ్యాం. నాకు ఆశ్చర్యం కలిగింది, నర్సీపట్నంలో ఎవరెళ్ళినా కూడా నీళ్లు తీసుకొస్తున్నారు, ఎవరెళ్ళినా మట్టి తీసుకొస్తున్నారు. ఆ వీడియో చూసినప్పుడు నాకు నిజంగా కంట్లోంచి ఒక ఆనందం వచ్చింది. ఏంటంటే అందరూ ఎంత ఆలోచించి ఆ సృష్టి క్షేత్రాన్ని బాగు చేయడానికి చూస్తున్నారు. నేను చెప్తున్నాను, అది ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచంలో నర్సీపట్నానికి ఒక పేరు నిలబెట్టే విధంగా వెళ్ళబోతుంది. కాబట్టి భక్తితో ప్రతి ఒక్కరు ధర్మాన్ని కాపాడడానికి ఆ సృష్టి క్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ, పార్వతీపతి హరహర మహాదేవ శంభో శంకర. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ సృష్టి క్షేత్రం మనందరం కూడా సంకల్పంతో వచ్చే సంవత్సరం అయ్యి లోపల ఎట్టి పరిస్థితుల్లోని ఆ పార్వతీ పరమేశ్వరుల విగ్రహం అక్కడ పెట్టుకొని, నేను ఒక మాట అన్నాను నాన్నతోటి, నాన్న ఇంత పెద్ద విగ్రహం కడుతున్నాం కదా, నరేంద్ర మోడీ గారి దగ్గర మీకు ఏమైనా అపాయింట్మెంట్ దొరుకుతుందో చూడండి అని అడిగా. ఇప్పుడు నాకే 5 నిమిషాలు అపాయింట్మెంట్ దొరుకుతుంది. అది దేవుడి స్క్రిప్ట్ అంటే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున శిరసు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, ఎన్టీఆర్, అయ్యన్న పాత్రి గారి నాయకత్వం. అందరికి ఇక్కడ పెద్దలందరూ వచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుని సెలవు తీసుకుని. విజయ్కి కొంచెం అభినందన సభ ఉంది, 10 నిమిషాలు అయిపోద్ది, ఓపికగా ఉండండి. ఒక్క విషయం విజయ్ చెప్పాడు, ఈశ్వరుడికి సృష్టి శాస్త్రం నుంచి. నేను మొన్నే చెప్పాను, ఎవడైనా దానికి జోలికి వస్తే శివతాండవం జరుగుతుందని. ఒక పుణ్యక్షేత్రం కడతా అంటే ఇడికి బాధలేదండి, నాకు అర్థం కాదు. అదే మళ్ళీ మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తాను, చేతనైతే సహకరించండి, లేకపోతే నోరు మూసి కూర్చోండి. అడ్డుగా మాట్లాడితే శివతాండమే. దయచేసి హిందూ వేద పండితులు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముస్లిం పెద్దలు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. క్రైస్తవ మత పెద్దలు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సింహమో దడుసుకొని ఉస్తుతది రుడి సంఘమో చై చై తెలుగుదేశమో ఆంధ్ర రాష్ట్రమో చై 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 నా శ్రీ బాల వినాయక సేవా సంఘం జలమూరి వెంకట బంగారాజు గారు, ఉమ్మడి విశాఖ టీచర్స్ యూనియన్, ఉమ్మడి విశాఖ లాయర్స్ యూనియన్,